హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 ఈజ్రో కార్స్. నా పేరు వచ్చేసి ఈజ్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్జన్లో అయితే మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ చూపిస్తానండి. మీకు నచ్చిన వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తాను. లేదు మీరు ఢిల్లీకి రాలేమన్నవారు నాకు 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీట్గా వీడియోస్, షోరూమ్ ట్రాక్, ఫోటోస్ మొత్తం అయితే షేర్ చేస్తాను. మీకు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చడం జరిగిందండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ 2017 9 నెలల బండి అండి. 2017 9 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 49,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 80 to 90% టైర్ పొజిషన్ అయితే ఉందండి. స్టెప్నీ టైర్ అనేది 0% అయితే ఉంది. స్టెప్నీ టైర్ అయితే లేదు. స్టెప్నీ టైర్ అయితే 0% ఉందండి ఈ వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ అయితే చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. वीडियो बना रहा हूँ मैं, 2 मिनट की बाद बात करेंगे. तू बात करना छोटो చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హెడ్లైట్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీ యొక్క హెడ్లైట్ స్టిక్కర్స్ అయితే అదేవిధంగా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చండి. హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంజన్లో కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. టోటల్ జెన్యూన్గా అయితే ఉందండి వెహికల్. చూసుకోవచ్చు, జెన్యూన్ వెహికల్ అండి. బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు. బాలెట్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే ఉంది. చూసుకోవచ్చండి. ఫోర్డ్ లోగోస్ మొత్తం ప్రతిదీ కూడా అదే అవైలబుల్ అయితే ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. ఇది సారీ, వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 80 to 90% టైర్ పొజిషన్ అవుతుంది. అలవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. అలవెల్స్ కూడా ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇవి తప్ప నుంచి ఎక్కడ వెహికల్ ఏం కాలేదండి. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే కొద్దిగా చినిగి అవుతుంది. చూసుకోవచ్చండి. కీలెస్ ఎంట్రీ అయితే ఉందండి. చూసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ అయితే ఉంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్, పవర్ విండోస్ ఉన్నాయండి వెహికల్కి. డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చండి. ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు. డోర్ లైనింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి అవైలబుల్ అవుతుందండి వెహికల్కి. రీడింగ్ చూసుకుంటే 49,111 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉన్నాయి వెహికల్కి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుంది. సీట్ కవర్ అయితే కొద్దిగా 50% వరకు ఉన్నాయండి. సీట్ కవర్ కొద్దిగా పాతగా అయితే ఉన్నాయి వెహికల్కి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. గ్లాస్ల మీద సిరీస్ కూడా చూసుకోవచ్చండి. BH సిరీస్ గ్లాస్ల మీద సిరీస్ సహా అదేవిధంగా అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకొని నీట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి. ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా 80 to 90% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి. స్టెప్నీ టైర్ అయితే ఒక నామకే వాస్తే ఉందండి. చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ అయితే నామకే వాస్తే అవుతుంది. చూసుకోవచ్చండి. డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. కంపెనీ చూసిన డిక్కీ అయితే ఉందండి. చూసుకోవచ్చండి. డిక్కీ అయితే ఒరిజినల్గా అవుతుంది. ఇటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు. బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. టోటల్ జెన్యూన్గా అవుతుందండి. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి.
వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చండి, BH సిరీస్. ఫ్రంట్ గ్లాస్ కూడా BH వస్తుంది. చూడు ऐसा आ जाना, इधर इधर आ, కెమెరా ఉఠా. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియట్ 2017 9 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 49,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్కి. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి, అవి తప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5 లక్షలు అయితే చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.